ప్రతి సంవత్సరం మనం నాగపంచమి పండుగ ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథల్లో ఒకటి ఈ రోజు తెలుసుకుందాం. బృందావనంలో యమునా నది ఉంది. కానీ ఆ నదిలోకి కాలేయుడు అనే భయంకరమైన నాగరాజు తన విషాన్ని చిమ్మి నీళ్ళని నల్లగా మార్చేశాడు. ఆ నీళ్లు తాగిన పశువులు, పక్షులు, మనుషులు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఒకరోజు మన బాలకృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటుంటే బంతి నదిలో పడింది. అందరూ భయపడి వెనక్కి తగ్గిన కృష్ణుడు ఏమాత్రం భయం లేకుండా ఆ నదిలోకి దూకాడు. తన సామ్రాజ్యంలోకి వచ్చిన చిన్న పిల్లాన్ని చూసి ఆగ్రహించిన కాలేయుడు తన పడగలతో విషాన్ని చిమ్ముతూ కృష్ణుడిపై దాడి చేశాడు. కానీ కన్నయ్య మామూలోడు కాదు కదా. ఆయన చిరునవ్వుతో కాలేయుడి పడగలపైకి ఎక్కి తన దివ్యమైన పాదాలతో తాండవం చేయడం మొదలుపెట్టాడు. కృష్ణుడి ఒక్కో అడుక్కి కాలేయుడి పడగలు నలిగిపోయాయి. వాడి విషం మొత్తం బయటకొచ్చేసింది. ప్రాణాల కోసం విలువిల్లాడిన కాలేయుడి భార్యలు, పిల్లలు వచ్చి కృష్ణుణ్ణి శరణు వేడుకున్నారు. వారి ప్రార్థన విని